ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు పొదిలి పొగాకు బోర్డులో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించమని మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా రైతులకి ఇక్కడ ఎవరైతే పొగాకు కొనుగోలుదారులు ఉన్నారో, కంపెనీస్ ఉన్నాయో, వీరికి మధ్యన ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ లో గ్రేడ్ అనేది చాలా వరకు కొనకుండా రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు, ఇబ్బంది పడే పరిస్థితి తీసుకుని వచ్చారని చెప్పి వాస్తవాలు కనుగొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క క్రైసిస్ ని అధిగమించాలని, ఈ సమస్యని మరలా ఉత్పన్నం కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో, ఐటీసీ కానీ, జీపీఐ కానీ, పిఎస్ఎస్ కానీ, పోతే అలయన్స్ కానీ, డెక్కన్ కానీ, ప్రగతి కానీ, మెల్లంపల్లి కానీ, యార్లగడ్డ కానీ, మారుతి కానీ, ఎస్ఎంఎస్ కానీ, ప్రకాశం కానీ, ఇలా 11 కంపెనీలు ఏవైతే ఇక్కడ పర్చేజ్ చేస్తా ఉన్నాయో ఈ కంపెనీల యాజమాన్యాలందరితోటి కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. రేపు సోమవారం నుంచి రైతుల దగ్గర ఏదైతే నిలబడిపోతా ఉన్నాయో, ఏదైతే నెంబర్ తీసుకొని ఇది మన లో గ్రేడ్ వదిలిపెడతా ఉన్నారనేటువంటి ఆందోళన చెందుతా ఉన్నారో ఈ రైతులందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రేపు సోమవారం నుంచి ఈ కంపెనీలన్నింటినీ కూడా రిక్వెస్ట్ చేశాం. రేపు సోమవారం నుంచి కూడా పర్సెంటేజ్ పెంచి వాళ్ళు లో గ్రేడ్ కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చూడటం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 18 మిలియన్ల పంట మన ప్రాంతంలో పండింది. ఈ రోజుకి 3.5 మిలియన్లు మాత్రమే ఈ రోజు కొనుగోలు జరిపించాం. ఇంకా జరిపించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మన ప్రాంతంలో 11 మిలియన్లకు మాత్రమే పర్మిషన్ ఉంది. అటువంటిది రైతులు కొద్దిగా 18 మిలియన్ల వరకు పండించారు. అయినా కూడా రైతులు ఎవరు కూడా మీరు అధైర్యపడాల్సిన పని లేదు. మీరు పండించిన ప్రతి పంట కూడా కొనుగోలు చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ 18 మిలియన్ల పంట ఏదైతే మీ దగ్గర నిలబడిందో, మీ దగ్గర ఉందో, దీన్ని పూర్తి స్థాయిలో అమ్మించేంత వరకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరికి మాటిస్తా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కావాలని మాయం మాట అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మాటలు నమ్మవాకండి. ఎవరు మీకోసం పోరాడే వాళ్ళు, ఎవరు మీకు న్యాయం జరగాలని చూసేటువంటి వాళ్ళు అనేది వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే చాలు. అంతేగాని నేనేదో ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గానో లేదంటే ఇంకో పార్టీని విమర్శించాలని నేను రావట్లేదు. వాస్తవాలు తెలుసుకోండి. మీకోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఎవరు పనిచేసేటువంటి వాళ్ళు. 100% మీకు రేపు సోమవారం నుంచి న్యాయం జరిగే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కంపెనీలన్నిటికి కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా రేపు మండే నుంచి పెంచిచ్చే మార్గం చేస్తాం. మీకు 100% మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అందరూ ధైర్యంగా ఉండండి.